రఘురాం అనారోగ్యం పాలవడంతో మంచం పట్టాడు. ఏ పని చెయ్యలేకపోతుండేవాడు. కుటుంబ భారమంతా కొడుకు రాజేష్ మీద పడింది. రాజేష్ వేరే ఊళ్ళో పనిచేస్తూ ఉండేవాడు. అక్కడ ఉద్యోగం మానేసి తన సొంతూరైన భీమపట్నం రావాల్సొచ్చింది. వచ్చి ఇక్కడ సావుకారైన మల్లేష్ దగ్గర పనిలో చేరాడు. రోజు పనిచేస్తూ ఇచ్చిన డబ్బుతో సాయంత్రం ఇంటికి కావలసిన సామాన్లు తెస్తుండేవాడు. తండ్రికి కావలసిన మందులన్నీ చూసుకుంటుండేవాడు. రే, నా వల్ల నీ ఉద్యోగం మానేసి ఊరొచ్చేసావు. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. మంచి ఉద్యోగం మానేసి ఇక్కడ పచారీ కొట్టులో పనిలో చేరిపోయావు. వాళ్ళు చెప్పే ఏ పనైనా చేసుకోవటం మొదలెట్టావు. నిన్ను ఇలా చూస్తుంటే మనసుకి చాలా బాధగా ఉంది. అసలు నేనెందుకు బ్రతికున్నానా అని అనిపిస్తుంది. అయ్యో నాన్న, అలాంటి మాటలు మాట్లాడకు. ఎందుకు నాన్న అంతలా బాధపడతావు? నీకన్నా పనులెక్కువ కాదుగా. అయినా ఇక్కడ కూడా పని బాగానే ఉంది నాన్న. చక్కగా పొద్దున్నే వెళ్తున్నాను, సాయంత్రం ఇంటికొచ్చేస్తున్నాను. పైగా ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంత బావుందో ఇలా. ఎప్పుడూ పండక్కి లేదంటే ఏదైనా శుభకార్యాలకి మన ఇంటికి వచ్చేవాణ్ణి. అప్పుడు ఇంకో 2 రోజులు మీతో గడిపుంటే ఎంత బాగుండనిపిస్తూ ఉండేది. కానీ ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు చక్కగా మీతోనే గడుపుతున్నాను. అన్నింట్లోనూ మంచి వెతుక్కుంటున్నావురా. నీలాంటి కొడుకు దొరకటం ఎంత అదృష్టమో నాకు. ఇంతకీ మీ అమ్మ, భార్య ఎక్కడున్నారు? సాయంత్రం నుండి కనిపించట్లేదు. అదా నాన్న, వాళ్ళు ఎదురింట్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్లారు. ఇంకా కొంచెం సేపట్లో వచ్చేస్తారు. మీకేమైనా కావాలంటే నాతో చెప్పండి నాన్న, నేను తీసుకొస్తాను. లేదంటే భోజనం పెట్టమంటే పెట్టేస్తాను. తినేసి విశ్రాంతి తీసుకుందురు. నాకిప్పుడేం వద్దులే నాన్న, నేను బాగానే ఉన్నాను. వాళ్ళొచ్చాక మీ అమ్మ నాకు భోజనం పెడుతుందిలే. నువ్వు కావాలంటే తినేసి విశ్రాంతి తీసుకో. అసలే పొద్దున నుండి అలసిపోయి ఉంటావు. ఆ మల్లేష్ బాగా లోబి. అన్ని పనులు ఒక్కడితోనే చేపిస్తూ ఉంటుంటాడు. నాకు వాడి సంగతి బాగా తెలుసు. పనైతే చేయిస్తున్నారు, కానీ సమయానికి డబ్బులు ఇచ్చేస్తున్నారు. అవి కూడా తక్కువేమివ్వట్లేదు, బాగానే ఇస్తున్నారు. పోనీలే, అలా అయితే మంచిదేగా. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి మరియు కౌసల్య ఇంటికి చేరుకున్నారు. వచ్చేసారా? తొందరగా నాన్నకి భోజనం పెట్టండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అలాగేనండి, ఇప్పుడే పెడతాను. ఇంతకీ నేను చెప్పిన సరుకులన్నీ తీసుకొచ్చారా? ఇవాళ షావుకారు డబ్బులివ్వలేదు, అందుకే తీసుకురాలేదు. ఒకవేళ రేపిస్తే పట్టుకొస్తాను. నువ్వు కంగారు పడకు. ఉన్న వాటితోనే ఈ 2 రోజులు సర్దుకో. లేదంటే పాత డబ్బులున్నాయి కదా, అవి తీసి వాడుకుందాం. అలాగేనండి. మరుసటి రోజు రాజేష్ మళ్ళీ పనిలోకెళ్తాడు. కానీ మల్లేష్ మాత్రం డబ్బులివ్వడు. అయ్యగారు, మీరు నిన్న ఇవ్వలేదు, ఈరోజు కూడా డబ్బివ్వకపోతే ఇంట్లోకి సామాన్లు ఎలా తెచ్చుకుంటాం? మేము ఇంట్లో ఉన్నా అందరం తినాలి. పైగా నాన్నగారి మందుల ఖర్చు కూడా ఉంటుంది. ఇవన్నీ తట్టుకోవటం నాకు కష్టం కదా. మీరు తొందరగా డబ్బివ్వండి. రోజు డబ్బులిస్తుంటే నాకెంత ఖర్చవుతుందో తెలియటం లేదు. అందుకే ప్రతి నెల 1వ తారీఖుకి డబ్బులిస్తాను. అర్థమైందా? రోజు డబ్బులడిగి నన్ను విసిగించకు. అసలే చాలా పనులాగిపోయాయి. అవి ముందు పూర్తి చెయ్యి, తర్వాత డబ్బు గురించి మాట్లాడుకుందాం. సరేనని చెప్పి రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే భార్యకి జరిగిందంతా చెప్తాడు. అలా కొద్ది రోజులు పని చేస్తూనే ఉంటాడు. నెల దాటినా కూడా మల్లేష్ డబ్బులివ్వడు. అయ్యగారు, నెల దాటి 2 రోజులైంది. ఇప్పటికీ మీరు డబ్బు ఇవ్వకపోతే మాకింట్లో ఎలా జరుగుతుంది చెప్పండి? మీరిచ్చిన డబ్బుతోనే కదా మాకిల్లు గడిచేది. అయినా నేను మీకు అప్పు అడగటం లేదుగా, పనిచేసిన డబ్బే అడుగుతున్నాను. అది కూడా మీరు ఇవ్వడానికి ఇలా ఆలస్యం చేస్తే ఎలా కుదురుతుంది నాకు? డబ్బు లేవు, ఏం లేవు. వెళ్ళికన్నుండి. ఆయన నువ్వు చేసే పని నాకు కొంచెం కూడా నచ్చట్లేదు. అందుకే నేను ఈరోజే పనిలో నుండి తీసేస్తున్నాను. నచ్చలేదు కాబట్టి నీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వను. అసలు నీకొక్క మూట మోయటం కూడా చేత కాదు. నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? మీరు అలా ఎలా మాట్లాడతారండి? మీరు చెప్పిన పని అంతా చేసేవాణ్ణి. ఏ పని కూడా నేను చెయ్యలేదు అనేది లేదు. మీరు మీ ఇంటి పనులు, బయట పనులు, కొట్టు పనులు అన్నీ నా చేత చేయించుకునేవారు. ఇప్పుడు డబ్బులివ్వననటం న్యాయం కాదు. నేనివ్వను. నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. మల్లేష్ అలా అని తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏం చెయ్యాలో అర్థం కాక దిగులుగా రాజేష్ ఇంటికి చేరుకున్నాడు. నెలంతా కష్టపడినా కూడా నాకు ₹1 రాలేదు. మల్లేష్ డబ్బులివ్వను, వెళ్ళిపోమ్మన్నాడు. ఇప్పుడు మన చేతుల్లో రూపాయి కూడా లేదు. ఏం చెయ్యాలి భగవంతుడా? ఏరా, వాడికేమైంది?
వాడే కదా నిన్ను పిలిచి మరీ పనిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు డబ్బులివ్వనంటే ఎలా? తప్పు కదా అలా మోసం చేయటం. మీరెందుకు ఊరుకున్నారండి? గట్టిగా అడగాల్సింది. మన డబ్బులు మనం అడగడంలో తప్పేముంది? నేను గట్టిగానే అడిగాను, కాని ₹1 కూడా ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటున్నాడు. రాజేష్ బాధపడుతూ ఇంట్లో కూర్చుంటాడు. ఇంతలో కీర్తి, అత్తయ్య గారు, నేను బయటికి వెళ్ళొస్తాను. ఏదైనా పని దొరికితే డబ్బులొస్తే ఈరోజు తినడానికి గడుస్తుంది. లేదంటే ఈ రోజంతా మనం ఆకలితోనే ఉండాలి. కీర్తి అలా నడుచుకుంటూ వెళ్తుండగా జోరున వర్షం కురుస్తుంది. కీర్తి తడుస్తూ వెళ్తూ ఒక బండి దగ్గర ముసలావిడని చూస్తుంది. ఆవిడ బండి దగ్గర సమోసాలమ్ముతూ ఉంటుంది. ఏంటి బామ్మ ఇంతలా వణుకుతున్నారు? ఇలా వణుకుతూ కూడా సమోసాలమ్ముతున్నారెందుకు? 2 రోజుల బట్టి జ్వరం అమ్మా, తగ్గటం లేదు. 2 రోజుల బట్టి కొట్టు కూడా తీయలేదు. ఇప్పుడు దుకాణం తెరవకపోతే తినడానికి ఇంట్లో పైసా లేదు. ఏదో ఒకటి చేసి అమ్మితే 4 డబ్బులొస్తే ఈ రోజు తిండి గడుస్తుందని వచ్చాను. పైగా నా భర్త అనారోగ్యంతో ఇంటి దగ్గరున్నాడు. తనకి మందులైనా తీసుకొచ్చెయ్యాలి గదా. అయ్యో బామ్మ, మీకు జ్వరమా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు కొంచెం పక్కకి వెళ్ళి దుప్పటి కప్పుకొని నిలబడండి. నేను సమోసాలు వేసిస్తాను. మీరమ్మండి. అప్పుడు కొంచెం సాయంగా ఉంటుందిగా. నీకు సమోసాలు చేయటం వచ్చా? రాదండి, కానీ ఏ వంటైనా బాగానే చేస్తాను. మీరెలా చేయాలో చెప్పండి, అలాగే చేస్తూ వెళ్తాను. బామ్మ ఎలా అయితే చెప్తుందో కీర్తి అలాగే సమోసాలు చేయటం మొదలెట్టింది. కీర్తి సాయంతో బామ్మ బాగానే సమోసాలమ్మింది. చాలా డబ్బులొచ్చాయి. కీర్తికి కొన్ని డబ్బులు తీసి చేతిలో పెట్టి, అమ్మా, నీ కష్టాన్ని నేనుంచుకోను. ఇదిగో నీ డబ్బులు తీసుకొని ఇంటికెళ్ళు. ధన్యవాదాలమ్మా. మీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు నాకు డబ్బులు ఎంత అవసరమో మీకు తెలీదు. సాయం చేసింది నేను కాదమ్మా, నువ్వు నా కష్టాన్ని చూసొచ్చి మరీ సాయం చేస్తావు. నీలాంటి మంచి మనసున్న పిల్ల ఈ రోజుల్లో ఎక్కడుంటుంది? అమ్మా, ఏదైనా పనుంటే చెప్పు. నాకిప్పుడు పని చాలా అవసరం. రేపటి నుండి ఆ పనిలో చేరిపోతాను. అయితే ఒక పని చెయ్యి. రోజు నువ్వు ఈ బండి దగ్గర సమోసాలు అమ్ముతూ ఉండు. ఈ బండికి అద్దె మరియు సామాన్లకి అద్దె ఇస్తూ ఉంటే మాకు గడిచిపోతుంది. ఆ అమ్మిన డబ్బులతో నీకు కూడా లాభం ఉంటుంది. ఇద్దరం కూడా ఆకలి బాధల నుండి తప్పించుకోవచ్చు. అయినా నీకు భర్త లేడా? నువ్వు కష్టపడుతున్నావు. ఏం జరిగిందసలు? కీర్తి జరిగిందంతా వివరిస్తుంది. తన భర్త బాధ గురించి కూడా చెప్తుంది. అయితే ఇదంతా చేసింది మల్లేషా? నువ్వెందుకు ఊరుకున్నావు? వెంటనే వెళ్ళి మల్లేష్ భార్యకి చెప్పాల్సింది కదా. తన భార్య చాలా మంచిది. ఇలాంటి పనులు ఏం చేసినా మల్లేష్ భార్య ఊరుకోదు. గట్టిగా దెబ్బలాడి మరీ నీ డబ్బులు నీకు ఇప్పిస్తుంది. అవునా బామ్మగారు? నాకిది తెలీదండి. ఆవిడంత మంచిదా? నేనిప్పుడే వెళ్ళి ఆవిడ్ని కలిసి మాట్లాడి మా డబ్బులు మాకొచ్చేటట్టుగా చేస్తాను. కీర్తి సరేనని అక్కడి నుండి బయలుదేరి మల్లేష్ వాళ్ళ ఆవిడ దగ్గరికి చేరుకుంది. జరిగిన విషయమంతా ఆవిడకి వివరిస్తుంది. వెంటనే వాళ్లకి రావాల్సిన డబ్బులన్నీ మల్లేష్ భార్య కీర్తికిచ్చి వెళ్లమంటుంది. మొత్తం డబ్బు పట్టుకుని కీర్తి ఇంటికి చేరుకుంది. ఏవండి, మీ కష్టానికి రావాల్సిన డబ్బులు వచ్చేశాయి. ఇదిగోండి, తీసుకోండి. మీ నెల రోజుల కష్టం. రాజేష్ ఆనందిస్తూ, అసలు డబ్బులెలా వచ్చాయి కీర్తి? నీకు మల్లేష్ ఎలా ఇచ్చాడు? నేను సాయంత్రం సమోసాలమ్మే బామ్మని కలిశాను. ఆవిడ దగ్గర పనిచేసిన తరువాత డబ్బులిచ్చి ఇంటికి వెళ్లమంది. అలా కొద్దిసేపు మాట్లాడుతూ మీకు జరిగిన అన్యాయాన్ని వివరించాను. వెంటనే బామ్మ మల్లేష్ గారి భార్యని కలవమని సలహా ఇచ్చింది. నేను వెళ్లి మల్లేష్ భార్యని కలిసొచ్చాను. తన దగ్గర ఉన్న డబ్బులు తీసి వెంటనే ఇచ్చేసింది. అవే తీసుకుని ఇప్పుడు ఇంటికి చేరుకున్నాను. మరి ఈ రోజు నుండి మనకి పనికి ఇబ్బంది లేదు. మీరు నేను కలిసి సమోసా బండి దగ్గర వ్యాపారం మొదలెడుతున్నాం. సమోసాలు ఎలా చేయాలో కూడా నేర్చేసుకున్నాను. బండి అద్దె డబ్బులు, సామాన్ల అద్దె డబ్బులు బామ్మకిస్తే సరిపోతుంది. మిగిలిన డబ్బులన్నీ మనవే. మన కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసిందండి. కీర్తి, రాజేష్ సమోసాలమ్ముతూ అద్దె డబ్బులు బామ్మకిస్తూ మిగిలిన డబ్బులు ఇంటి ఖర్చులకి మరియు రఘురాం మందులకి ఉపయోగిస్తూ ఉండేవారు. సరళ మరియు జ్యోతి ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఎవరొచ్చినా ఆపేవాళ్లు కాదు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారన్న ఫీలింగ్ కూడా లేకుండా ఎప్పుడూ గొడవ పడుతుండేవాళ్లు. ఈ అత్తాకోడళ్ల గొడవలు చూడడానికి పొరుగింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వచ్చి చూస్తూ ఉండేవాళ్లు. ఎంత గొడవ పడినా అత్తాకోడళ్లు మాత్రం మళ్లీ కలిసిపోతూ సంతోషంగా ఉండేవాళ్లు. ఇంతలో పక్కింటి కమల వీళ్లు ఎటువంటి వ్యాపారం చేసినా అది చూసి 2 రోజుల్లో మళ్లీ మొదలు పెడుతూ ఉండేది.
దానివల్ల వీళ్ళకి లాభాలు తగ్గడంతో ఆ ప్లానింగ్ కమలకు అత్త చెప్పిందని కోడలు, కోడలు చెప్పిందని అత్త గొడవ పడేవాళ్లు. ఒకరోజు అత్త కోడళ్ళిద్దరూ కూల్ డ్రింక్ వ్యాపారం మొదలెట్టారు. జ్యోతి, మనము కూల్ డ్రింక్ వ్యాపారం మొదలెట్టాం కదా, ఎండాకాలంలో కూల్ డ్రింకులు బాగా చెల్లుబాటవుతాయని అనుకుంటున్నాను. కానీ మనం జాగ్రత్తగా వ్యాపారం చెయ్యాలి. మనం తక్కువ ధరకే వచ్చే హోల్సేల్ దుకాణం నుండి తెచ్చుకుంటే మనకి బాగా లాభాలొస్తాయి అనుకుంటున్నా. అలాగే అత్తయ్య, మనం మంచి హోల్సేల్ వ్యాపారి నుండి కూల్ డ్రింక్స్ తెచ్చుకుందాం. జ్యోతి, ఇక్కడ ఒక్క దుకాణం కూడా లేదు కదా, మనం కొంచెం ఎక్కువ ధరకే కూల్ డ్రింక్ అమ్మితే మనకి మంచి లాభాలొస్తాయి. ఏమంటావు? అత్తయ్య, ఊరుకోండి, మీరు మరీ చెప్తారు. మనం దానిపైన ఉన్న ధర కన్నా ఎక్కువ అమ్మితే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మనందర్నీ తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అయినా మనం ఎక్కువ ధరకు అమ్ముతున్నామని వాళ్ళకెలా తెలుస్తుంది? నువ్వన్నింటికీ ఏదో ఒక వంక చెప్తుంటావు. అయినా నువ్వు నేనంటే ఇష్టం లేక వాళ్ల చేత కంప్లైంట్ ఇప్పించినా ఇప్పిస్తావు. అత్తయ్య గారు, ఒకవేళ నేను కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మీ మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాను గాని కూల్ డ్రింకులు ఎక్కువ ధరకి అమ్మే వాళ్లలా కంప్లైంట్ ఇస్తే నేను కూడా జైలుకెళ్తానుగా. అంత అవసరం నాకేముంది? ఇలా మాట్లాడుతూ ఉండగా కూల్ డ్రింక్ తాగడానికి కమల వస్తుంది. కమల కూల్ డ్రింక్ బండంతా ఒకసారి చూస్తుంది. ఏంటి కమల, బండిని తెగ చూస్తున్నావు? నువ్వు కూడా వ్యాపారం పెట్టాలనుకుంటున్నావా ఏంటి? అయినా మేమే వ్యాపారం పెట్టినా అదే వ్యాపారం నువ్వు పెట్టడం బాగా అలవాటైపోయింది. ఇది మరీ బావుంది. నాకదే ఆలోచన వస్తుంది. నేనా వ్యాపారం పెడతాను, మిమ్మల్ని చూసే పెడుతున్నానని మీరనుకుంటారు. కానీ నేనేది పెట్టినా తక్కువ ధరకే బాగా వ్యాపారం అయ్యేది పెడతాను. మీలా ధరలు పెంచి లాభాలు తీసుకోవాలని అనుకోను. అయినా మీ వ్యాపారం ఎలా పెంచుకోవాలో ఆలోచించాలి గాని ఎప్పుడూ నా వ్యాపారం మీదే కళ్ళుంటాయి మీకు. నేను మీలాగా గొడవ పడుతూ వ్యాపారం చెయ్యను. నా వ్యాపారానికి చాలా మంచి గుర్తింపు వస్తుంది. చెప్పొచ్చావులే, వెళ్ళి నీ పని చూసుకో. కూల్ డ్రింక్ తాగావు కదా, ఆ డబ్బిచ్చేసి వెళ్ళు. కమల డబ్బిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సరళ కోడలితో కోపంగా మాట్లాడుతూ, అవునే, పక్కనే ఉన్నావు కదా, అదొచ్చి అంతలా గొడవ పడుతుంటే సమాధానం ఇవ్వవేంటే నువ్వు? కనీసం మాట వరుసకైనా ఎందుకు మా అత్తగారిని అంటున్నావని అనలేవా? అది నన్నన్ని మాటలంటుంటే నువ్వు పక్క నుండి చూస్తున్నావా ఇద్దరిని? అయినా నన్నెవరైనా ఏదైనా అంటే నీకు చాలా ఇష్టం కదా. మీరన్న మాటకి తను సమాధానం చెప్పింది, అంతేగాని మీతో గొడవెక్కడ పడింది? అయినా మనం వచ్చింది వ్యాపారం చేయడానికి. వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింకులు ఇవ్వాలి గాని వాళ్లతో లేనిపోని మాటలు అనిపించుకోవటం ఎందుకండి? అయినా ఎప్పుడూ మీరు నన్నంటారేంటి? మీరెవరితో మాట్లాడినా మధ్యలోకి వస్తే అప్పుడు కూడా దెబ్బలాడతారు. ఒకవేళ రాకపోతే అప్పుడు కూడా దెబ్బలాడతారు. ఏంటండి ఇది? అత్త కోడళ్ల మధ్యలో ఇంకా మాటకి మాట పెరిగి గొడవ పడటం మొదలెడతారు. సరళకి కోపం వచ్చి కూల్ డ్రింక్ బాటిల్ తీసి నేలకేసి కొట్టింది. అది చూసిన జ్యోతి కూడా ఇంకొక బాటిల్ తీసి నేల మీద కొట్టింది. ఇలా ఇద్దరూ కూల్ డ్రింక్ బాటిల్స్ ని విరగ్గొడతారు. వచ్చిన లాభం కన్నా నష్టమే ఎక్కువ అవుతుంది. ఈ గొడవంతా దూరం నుండి కమల చూస్తూ ఉంది. మార్కెట్లో ఉన్న జనాలంతా వీళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటారు. ఇంతలో కమల మళ్లీ అత్త కోడళ్ల దగ్గరికొచ్చి, చూశారా, మీరిద్దరూ గొడవపడి మీ వ్యాపారాన్ని చెడగొట్టుకుంటారు. తిరిగి నా మీద పడతారు. ఇప్పుడు మీ వ్యాపారం లేదుగా, ఇక నేను కూల్ డ్రింక్ వ్యాపారం మొదలెడతాను. అది కూడా ఇదే ప్లేస్లో. అత్త కోడళ్ళిద్దరికీ కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంటికి చేరుకుని ఆలోచిస్తూ ఉంటారు ఇంకో వ్యాపారం మొదలెట్టాలని. ఇంతలో వాళ్ల మావయ్య దామోదరం వచ్చి కూర్చుంటాడు. ఏంటి, మార్కెట్లో ఇద్దరు గొడవ పడ్డారంట? ఊరంతా ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. మీరిద్దరూ గొడవ పడకుండా ఉండలేరా అసలు? మీ ఇద్దరి వల్ల ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు? పెట్టిన ప్రతి వ్యాపారంలో నష్టం చూపిస్తూనే ఉన్నారు. పోనీ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని ఉండండంటే ఇద్దరూ మాట వినట్లేదు. ముందుగానే చెప్తున్నాను, ఈసారి ఏ వ్యాపారం చేసినా ఇద్దరూ కలిసికట్టుగా గొడవ పడకుండా చేస్తానంటే చెయ్యండి, లేదంటే లేదు. ఇలాగే నష్టాలు తీసుకొస్తానంటే ఏ వ్యాపారం చేయాల్సిన అవసరమే లేదు. ఇద్దరూ ఇంట్లో కూర్చోండి చాలు. మా తండ్రి కొడుకులు సంపాదించి తెస్తాం, ఇద్దరూ వంట చేసుకుని ఇంట్లో ఉండండి, తెచ్చింది తినండి. ఈసారి మీకు మాటలతో చెప్తున్నాను. ఇదే మళ్ళీ గొడవ పడితే ఈసారి చేతలతో చెప్పాల్సొస్తుంది. అంతవరకు తెచ్చుకోకండి. దామోదరం అలా మందలించడంతో అత్త కోడళ్ళిద్దరూ కూర్చుని ఆలోచిస్తున్నారు. అత్తయ్య, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దీన్ని కమల కూడా కాపీ కొట్టి చెయ్యలేదు. ఎందుకంటే దానికి వంట చేయటం రాదు.
కనీసం స్టవ్ వెలిగించటం కూడా సరిగ్గా రాదు. అవునా, ఏంటా వ్యాపారం? ఇప్పుడు మామిడి పళ్ళు మార్కెట్లోకి బాగా వచ్చాయిగా, వాటిని పానీపూరిలో వేసి మ్యాంగో పానీపూరి అని అమ్ముదాం. దానివల్ల మనకి బాగా లాభాలొస్తాయి. ఎందుకంటే మ్యాంగోని ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరు కదా. ఐడియా అయితే బాగుంది. ఇప్పుడే అమల్లో పెడదాం. కానీ ఈ విషయం ముందు మీ మావయ్య గారికి చెప్పాలి. ఇప్పుడే మనిద్దరిని చడామడా తిట్టేసి వెళ్లారుగా అని మాట్లాడుకుని ఇద్దరూ దామోదర్ దగ్గరికి వెళ్తారు. ఏవండి, మేమిద్దరం ఒక వ్యాపారం అనుకుంటున్నాం. మీరు సరే అంటే మొదలెట్టేస్తాం. ఏంటి ఇంత మార్పా మీ ఇద్దరిలో హఠాత్తుగా? అయినా ఇప్పటి వరకు మీరు నన్ను అడిగే వ్యాపారం చేస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నారేంటి? అబ్బా జోకులా, మేమిద్దరం మ్యాంగో పానీపూరి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. మీరు సరేనంటే ఈ రోజే మొదలెడతాం. ఐడియా అయితే బాగుంది, కానీ మీరిద్దరూ ఈసారి కొట్టుకోరు కదా. రోడ్డు మీద పానీపూరీలతో కొట్టుకుంటే మరీ అసహ్యంగా ఉంటుంది. మీరు గొడవ పడనంటేనే వ్యాపారం మొదలెట్టండి. దామోదరం అలా ఒప్పుకోవడంతో సరళ మరియు జ్యోతి ఇద్దరూ మరుసటి రోజు వ్యాపారం మొదలెడతారు. జ్యోతి మామిడి పళ్లను మిక్సీ చేసి ఒక పెద్ద గిన్నెలో ఆ జ్యూస్ నింపుతుంది. సరళ ఒకవైపు పానీపూరీలన్నీ రెడీ చేసి ప్యాక్ చేస్తుంది. ఇద్దరూ కలిసి బండి మొత్తం పానీపూరి మరియు వాటికి కావలసిన సామాన్లు సర్దుతారు. ఒకవైపు మ్యాంగో జ్యూస్ కూడా పెడతారు. బండి తీసుకుని వెళ్లి మార్కెట్లో పెడతారు. రండి బాబూ రండి, మ్యాంగో పానీపూరి, స్పెషల్ పానీపూరి. ఇలాంటి పానీపూరి మీరు ఇప్పటి వరకు తినుండరు. అర్జెంటుగా రండి, తిని వెళ్ళండి. జ్యోతి అరుపు విని అక్కడికి ఒక్కొక్కరుగా వచ్చి పానీపూరి తినటం మొదలెడతారు. అది చాలా రుచిగా ఉండడంతో జనాలింకా పెరుగుతూ వస్తారు. వెంటనే కమల అక్కడికొస్తుంది. ఏంటత్త కోడళ్ళు, ఇంకో వ్యాపారం మొదలెట్టినట్టే ఉన్నారు? నా కూల్ డ్రింక్ వ్యాపారానికి పోటీగా పెట్టారా ఏంటి? ఎంతైనా ఈ ఎండాకాలంలో చల్లని కూల్ డ్రింక్ తాగాలనుకుంటారు గాని మీ పానీపూరి ఎవరు తినాలనుకుంటారు? ఏదో రుచి కోసం ఈరోజు వచ్చారు గాని రోజు వచ్చేస్తారా ఏంటి? చూసావా ఎంతమంది జనాలున్నారో? పైగా పానీపూరీలు తెచ్చిన అరగంటలోనే సగం కన్నా ఎక్కువైపోయాయి. ఇప్పుడు అర్థమైందా వ్యాపారం ఎలా జరుగుతుందో? అయినా మామిడి పండు సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. పానీపూరి అయితే అందరి ఫేవరెట్టే. అందుకే మేము రెండింటినీ కలిపి అమ్ముతున్నాం. ఏంటత్తయ్యా, మన బిజినెస్ సీక్రెట్ దానికి చెప్పేస్తున్నారు? చెప్పినా ఏం పర్వాలేదులే, దానికేమైనా వంటొచ్చా ఏంటి? ఏంటి, నాకు వంట రాదని మీరిద్దరూ అవహేళన చేస్తున్నారా? నాకు తెలుసు మీరు ఇలాంటి వ్యాపారం పెట్టారంటే నాకు వంట రాదని తెలుసుకుని మరీ పెట్టుంటారని. కమల అక్కడి నుండి వెళ్లిపోవడంతో అత్తకోడళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో మ్యాంగో పానీపూరి కోసం జనాలు ఎగబడుతూ ఉంటారు. ఆ రోజు వ్యాపారం బాగా జరగడంతో బండి తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఎలా జరిగింది వ్యాపారం? బాగా అయిందా? ఇద్దరు గొడవ పడలేదు కదా? వ్యాపారం బాగా జరిగింది, మేమింకా గొడవ పడలేదు కూడా. మావయ్య గారు, లాభం కూడా బాగా వచ్చిందండి. మేమైతే ఇంత లాభం వస్తుందని అస్సలు అనుకోలేదు. పెట్టిన మొదటి రోజే చాలా లాభం వచ్చింది. మీరిద్దరూ ఇలాగే కలిసిమెలిసి వ్యాపారం చేయడమే కావాలి. మీరిద్దరూ అనుకున్నట్టు లాభం కూడా బాగానే వచ్చింది. జాగ్రత్తగా ప్రతిరోజు వెళ్ళి గొడవ పడకుండా వ్యాపారం చేసుకోండి. జ్యోతి మరియు సరళ దామోదర్ మాట విని మ్యాంగో పానీపూరి వ్యాపారం చేస్తూ గొడవలు పడకుండా లాభాలతో సంతోషంగా ఉంటారు.